అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బి గీతికా గారు రచించిన తప్పటడుగులు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మనోజ్ వెళ్ళిపోయాడు. నిశ్చింతగా మంచం మీద కూర్చొని చుట్టూ చూశాను. వెన్నపూసల తెల్లని గతి. గదంతా హరివిల్లుల్ని నింపినట్టు రకరకాల రంగురంగుల పూల అలంకరణ. అన్నింటినీ మించి మనసును మైకంలో పడేసే మల్లెల సువాసన. ఈరోజు మనోజ్కి నాకు శోభనం ఈ హోటల్లో. కానీ ఇప్పుడు ఈ డబుల్ కాట్ మంచం పైన నేనొక్కదాన్నే. మనోజ్ వెళ్ళిపోయాడు. రాత్రి 12 గంటలవుతోంది. ఫోన్లో నాకిష్టమైన రాగం. ఇంటి నుంచి నాన్న ఫోన్ చేస్తున్నారు. కారు పంపించాను, ఇంటికి రా. ఆయన గొంతులో అదిమి పెట్టుకుంటున్న కోపం. అంటే మనోజ్ మా ఇంటికి వెళ్ళాడా? మొత్తం చెప్పేశాడా? బెల్ మోగింది. లేచి తలుపు తీశాను. కార్ డ్రైవరు. అసలు నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? నీ వల్ల అమ్మా నాన్న ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా? ఎప్పుడు వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇప్పుడు మనోజ్ ఏం చేశాడని? అక్క సంహిత గొంతులో కోపం. నేను సీరియస్గా చూశాను దాని వంక. ఏమన్నా అందామంటే ఎదురుగా మగపిల్లివాళ్లు. మనోజ్ హోటల్ నుంచి వాళ్ళింటికి వెళ్లాడంట. వాళ్ళ అమ్మా నాన్నలతో హోటల్లో జరిగింది చెప్తే వాళ్ళందరూ కలిసి ఇక్కడికొచ్చారు. సరే, పెళ్ళి నీకిష్టం లేదు, ఇప్పుడేం చేస్తానంటావు? కోపాన్ని ఆపుకుంటూ సూటిగా అడిగింది అమ్మ. ఈ మాట అప్పుడే అడగాల్సింది అన్నాను అసహనంగా. నాన్న విసురుగా నా మీద చెయ్యి చేసుకోబోయారు. మనోజ్ అడ్డుపడ్డాడు. మీ ప్రాబ్లమ్స్ మీవి, మధ్యలోకి నన్నెందుకు లాగారు? ఫీలింగ్స్, కోపాలు, ప్రేమలు, పరువులు మీకే గాని మాకుండవా? మీరు పంతాలకు పోయి ఎవరి జీవితాల్లో కొలాప్స్ చేసే హక్కు మీకెవరిచ్చారు? మనోజ్ మాటల్లో బాధ, కోపము, ఇంకొకటో అర్థం కావటం లేదు. మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందని మీకు తెలిసిన వాళ్ళు చెప్తూనే ఉన్నా, మా వాడు ఇష్టపడ్డాడని మీకున్న మంచి పేరు చూసి వచ్చినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు. వెళ్లగాని విడాకుల పేపర్స్ పంపిస్తాము అంటూనే మనోజ్ చెయ్యి, భాగి చెయ్యి పట్టుకొని తీసుకెళ్లిపోయారు మనోజ్ నాన్నగారు. ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా నీకు? నీకేం తక్కువ చేశామే? నీకిష్టమైనదే చదువుతానన్నావు, ఎవరినో ప్రేమించానన్నావు. వాడు పెళ్లి చేసుకోవడానికి వెనకాడితే మాదా తప్పు? ఆవేశంగా నా గొంతు పట్టుకున్న అమ్మని వారించి పక్కకు లాగింది అక్క. తప్పు మీది కాదా? పెళ్లి నాకిష్టం లేదన్నాను. చస్తామని నన్ను బెదిరించి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు. చదువుల గురించి, డ్రెస్ గురించి, తిండి గురించి నా ఇష్టాన్ని పట్టించుకున్నారు గాని నేను జీవితాంతం కలిసుండాల్సిన అతను నాకిష్టమా కాదా అని ఆలోచించారా? మనసు లోపల్లోని బాధని గొంతు చిరిగిపోయేంత గట్టిగా అరిచి చెప్పాను. అమ్మా నాన్న ఇద్దరు సోఫాలో కూలబడ్డారు. ప్రీతి, ఏంటి అబద్ధాలు? నాన్న నీకు ఇష్టమైన వాణ్ణి చేసుకోమన్నారు కదే? అక్క అడిగింది. చేసుకోమన్నారు, అదే మీకు తెలుసు. కాని నన్ను చేసుకుంటే ఆస్తుల రూపాయి కూడా ఇవ్వనని, ఇటువైపు నుంచి జరిగే మంచి మర్యాదలేం జరగవని కిరణ్ని బెదిరించారు నాన్న. అలా బెదిరిస్తే ఇంక మరేం ఒప్పుకున్నట్టు? నాన్నని చూస్తూ ఇన్ని రోజులు నాలో జ్వలించిన నిజాన్ని అడిగేశాను. అన్నాను. ఎందుకు? వాడు నీ ఆస్తిని చూసి ప్రేమిస్తున్నాడని రుజువు చేయటానికి. నాన్న ఆవేశంగా లేస్తూ అన్నారు. నన్ను ఇష్టపడ్డవాడు నాతో పాటు నాకొచ్చే ఆస్తిని ఆశించడంలో తప్పే ఉంది? ఎదురడిగాను. ఆస్తి ఆశించడంలో తప్పులేదు, కాని దాన్ని మాత్రమే చూసి ప్రేమించడం తప్పు. వాడి మీద పిచ్చితో నీ కళ్ళకి పొరలు కమ్మేసినాయి. ప్రేమంటే ఆస్తిని చూసి చేసుకోవటం కాదే, నిన్నుగా పెళ్లి చేసుకోవటం. నీ ఆస్తి నాకేం అవసరం లేదు, నువ్వు చాలు అనటం. వాడి కనీసం అలా ఒక్క మాట అన్నాడా? ఇంతవరకు వచ్చాక ఇక నీ ఇష్టం వచ్చింది చేసుకో. నా మీద అరుస్తున్న నాన్న ఆయాసంతో ఒక్కసారి గుండెపై చెయ్యి వేసుకుంటూ ఒరిగిపోయారు. నాన్నకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారని, చూడటానికి హాస్పిటల్కి రమ్మని కిరణ్కి ఫోన్ చేసి చెప్పాను. నేనెందుకు రావాలి? ఆయన నాకేమవుతాడని అన్నాడు కిరణ్. నాన్న మాటలని ఇంకా పట్టించుకుంటున్నావా కిరణ్ అన్నాను. నాకేమవసరం, నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాక అంటే ముట్టనట్టుగా అన్నాడు. పెళ్లికి ఒప్పుకోకపోతే అమ్మా నాన్న చనిపోతామంటున్నారని వాళ్ల కోసం ఒప్పుకున్నాను. పెళ్ళవగానే అతనికి అన్నీ వివరంగా చెప్పేసి మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాంగా. ఈలోపు అమ్మా నాన్న వాళ్ళకి కూడా పంతం పట్టింపు తగ్గుతాయని నువ్వు అన్నావు కదా అడిగాను. అన్నాను, కాని ఒకసారి పెళ్ళయ్యాక నువ్వు వాడి భార్యవే అవుతావు ప్రీతి. నేను రెండో మొగుణ్ణవుతాను.
సమాజం నన్ను చిన్నచూపు చూస్తుంది. అది నాకిష్టం లేదు, స్థిరంగా చెప్తున్నాడు కిరణ్. కిరణ్ మాటలకి మ్రాన్ పడిపోయాను. అది కాదు కిరణ్, నీకోసమే ఇదంతా అంటూ చెప్పబోయాను. నా మాటల్ని తీవ్రమైన స్వరంతో ఖండిస్తూ, మీ నాన్న కోసం పెళ్లి చేసుకున్నావు, నా కోసం వాణ్ణి వదిలేశావు, రేపు ఇంకెవరి కోసమో ఏం చేస్తావో. అయినా ప్రీతి, నాకిష్టం లేదని చెప్తున్నాగా, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేసి విసిగించుకో. జరిగిందాన్ని నేనెప్పుడో మర్చిపోయాను, కరాఖండిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు కిరణ్. కిరణ్ ఏమన్నాడో అర్థం కావడానికి చాలా సమయం పట్టింది నాకు. తనకి నేనే ప్రాణమని, నన్ను వదిలి ఒక్క నిమిషమైనా ఉండలేనని, నేను లేని తన జీవితం శూన్యమని, పారిపోయి పెళ్లి చేసుకుందామని ఎన్నెన్నో చెప్పిన కిరణేనా ఇలా మాట్లాడింది? ఎక్కడో పెళ్లి చేసుకుని రావటం నాకిష్టం లేదని నాన్నతో చెప్పి పెళ్లి కొప్పిస్తానన్నాను. మేమిద్దరం కలిసి ఉండాలని ఇంత చేశాక ఇప్పుడు కిరణ్ మాటలు పూర్తిగా బోధపడుతున్న కొద్దీ నాకు ఏమీ చెయ్యాలనిపించట్లేదు. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించట్లేదు. నా మీద నాకే విరక్తి. నాన్నని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. బాగానే తిరుగుతున్నారు. నాకు విడాకులొచ్చేశాయి. అక్కకి డెలివరీ అయ్యింది. బాబు పుట్టాడు. కిరణ్ ఎవరినో పెళ్లి చేసుకున్నాడంట. విశేషాలు ఎన్నో జరుగుతున్నా నాకు ప్రతిరోజు చాలా మామూలుగా ఉంటుంది. మొదట్లో గుర్తొచ్చినప్పుడల్లా తిట్టే అమ్మ ఇప్పుడు తిట్లలోంచి బాధలోకి మారింది. చాలా రోజుల తర్వాత నాన్నొచ్చారు నా గదిలోకి. ఎన్నాళ్ళిలా? జీవితం అంటే ఈ పాతికేళ్లే కాదురా, ఇంకా 75 ఏళ్లు గడవాలి. రోజులు గడిచే కొద్దీ ఈ సంబంధాలు రావు, పెళ్లి కొప్పుకోరా అన్నారు నాన్న. కిరణ్ ప్రేమకి నాన్న ప్రేమకి ఎంత తేడా! రెండింటికి చాలా భేదముంది. కిరణ్ నా మీద చూపించిన ప్రేమ కరిగిపోయే మంచైతే, నాన్న ప్రేమ కఠినమైన రాయి. మంచు అందంగా మెరుస్తూ కనిపిస్తుంది, కాని దాని రూపం స్థిరం కాదు. కనీసం ఆనవాలు కూడా మిగలకుండా ఆవిరైపోతుంది. రాయి అలా కాదు, ఎప్పుడూ నిశ్చలంగా చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది. కాని పైకి కఠినంగా కనిపిస్తుంది. అమ్మానాన్నలు పిల్లల మంచే చేస్తారు, కాని అలాంటి అమ్మానాన్నల మీద కోపంతో పెళ్లి చేసుకుని కాపురం చెయ్యనన్నాను. వాళ్ళని నలుగురిలో నవ్వుల పాలు చేశాను. అయినా నా మీద వాళ్ల ప్రేమ మారలేదు. ఇంకా నా గురించి ఆలోచిస్తున్నారు. చదువు విచక్షణలున్న ఆడపిల్లలం. 25 ఏళ్లు పెంచిన తల్లిదండ్రుల్ని ఎందుకు అర్థం చేసుకోలేము? నాన్నని చూస్తుంటే మనసుకి మరీ మరీ బాధగా ఉంది. ఇప్పుడు కళ్ల ముందున్న నేనే ఆయన మెడలో గుదిబండనయ్యాను. ఇంకా వాళ్ళని బాధపట్టడం కరెక్ట్ కాదు. అందుకే మీ ఇష్టం నాన్న అన్నాను నిర్లిప్తంగా. నాన్న ముఖంలో సంతోషం. ఈ అబ్బాయికి పెళ్ళై విడాకులయ్యాయిరా, చాలా మంచివాడు, నాకు బాగా తెలుసు చెప్పారు నాన్న. ఒకసారి పెళ్ళై విడాకులైన నేను అంతకంటే ఎక్కువ ఆశించడం దురాశే. అవును, ఒకసారి పెళ్ళైన మగవాడికి రెండో పెళ్లి కోసం కన్యల్ని ఇచ్చి చేయడాన్ని సమాజం ఒప్పుకుంటుంది. కాని పెళ్ళైన అమ్మాయి కన్య అయినా ఆమెను చేసుకోవటానికి ఏ పెళ్లి కాని వరుడు ముందుకు రాడేమో ఈ సమాజంలో. అందుకే మీ ఇష్టం నాన్న అన్నాను. ఒకసారి ఫోటో చూసి సరే అంటే, నా నిర్ణయాలు ఎప్పుడూ తప్పటడుగులే నాన్న, మీరే ఏదో ఒకటి చేయండి అంటూ చెప్పబోతున్న నాకు గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుగా మాట రాలేదు. నా భుజం చుట్టూ చెయ్యేసి, మా తృప్తి కోసం నువ్వు చూసి ఓకే అంటే అన్నారు. ముభావంగా నాన్న చూపిస్తున్న ఫోటో వంక చూసిన నేను స్థానువయ్యాను. అది మనోజ్ ఫోటో. దాన్ని వెనక్కి తిప్పి చూపించారు నాన్న. ప్రీతి, పెళ్ళంటే 7 అడుగులు. ప్రేమలో తప్పటడుగులు ఉంటాయేమో గాని పెళ్లిలో తప్పటడుగులు ఉండకూడదు. ఇది మన 7 అడుగుల్ని సరిదిద్దుకునే మరో అవకాశం. నీ మనోజ్ అని ఫోటో వెనక రాసి ఉంది. ఆ అక్షరాల్ని చదువుతుంటే నా కళ్ల వెంట నాకు తెలియకుండానే నీళ్లు. అవి బాధతో మాత్రం కాదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.